నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ దుర్గా ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇందులో భాగంగా ఉద్యోగులకు ఊరట కలగనుంది. హౌస్ రెంట్ అలవెన్స్లు, ఈవీ వెహికల్ అలవెన్స్లు అదనంగా లభించనున్నాయి. ఈ మేరకు ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనలు మారనున్నాయి. వీటి గురించి ఇప్పుడు చూద్దాం. ఆదాయ పన్ను శాఖ కొత్త రూల్స్ విషయంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త నిబంధనల్లో భాగంగా ఉద్యోగుల అలవెన్స్లు, జీత భత్యాలపై ప్రభావం పడనుంది. ఇక ఎలక్ట్రిక్ వాహనాలపై రాయితీ ప్రయోజనాలు, హెచ్ఆర్ఏ పన్ను మినహాయింపులు వంటివి పలు మార్పులు అమలులోకి రానున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ను రాయితీ ప్రయోజనాల విలువ నిర్ధారణ నిబంధనల కిందికి తీసుకొచ్చింది. దీనివల్ల కంపెనీలు అందించే ఈవీ అలవెన్స్లపై పన్ను మినహాయింపు ఉంటుంది. ఇక ఈవీ వెహికల్ ఖర్చును కంపెనీ చెల్లిస్తూ ఉంటే నెలకు 5,000 ప్రయోజనం లభిస్తుంది. ఇక డ్రైవర్కు అదనంగా 3,000 ప్రయోజనం ఉంటుంది. ఇక వ్యక్తిగత అవసరాల కోసం ఈవీ వెహికల్ వాడుతూ ఉంటే మీకు 2,000 ప్రయోజనం, డ్రైవర్కు 3,000 ప్రయోజనం ఉంటుంది. గతంలో ఇంజిన్ సామర్థ్యం ఆధారంగా పన్ను మినహాయింపులు నిర్ణయించేవారు. కానీ ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ఇది కొంచెం అర్ధరహితంగా ఉండేది. ఇప్పుడు దీనిపై స్పష్టత వచ్చింది. ఇక ఉద్యోగులకు హౌస్ రెంట్ అలవెన్స్లో పన్ను మినహాయింపు పరిమితి పెరగనుంది. ఇక నుంచి 50% పన్ను మినహాయింపు లభించనుంది. గతంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా నగరాలు మెట్రో నగరాల జాబితాలో ఉండటం వల్ల హెచ్ఆర్ఏ పన్ను మినహాయింపు 50% లభించేది. కానీ ఇప్పుడు ఈ జాబితాలో హైదరాబాద్, బెంగళూరు, పూణే, అహ్మదాబాద్లను కూడా చేర్చారు. ఐటీ వ్యాపార కేంద్రాల్లో పనిచేస్తోన్న ఉద్యోగులు ఇక నుంచి 50% హెచ్ఆర్ఏ క్లెయిమ్ పొందొచ్చు. అయితే నోయిడా, గురుగ్రామ్లో ఉండేవారు 40% పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇక్కడ జీవన ప్రమాణాలు ఎక్కువగా ఉన్నప్పటికీ పన్ను ప్రయోజనాలు మాత్రం తక్కువగా ఉన్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.